సార్ ఆర్యత్నం కోఆపరేటివ్ బ్యాంక్ విషయంలో మీరు చాలా సైలెన్స్ గా ఉన్నారు. ఎవరికి ఏం పని చేస్తున్నారు, మీ ఎన్డీఏ కూటమి ఏ రకంగా ముందుకెళ్తుంది, ఎలక్షన్ లో చాలా సంకల్పాలను గెలిపించాలన్నా ఏ రకంగా వెళ్తున్నారు, మీ ప్యానల్ మీ శిక్షగానే ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు. మీరేమో వర్షాలు వస్తాయి, మీరేమో ఇండైరెక్ట్ గా చేస్తారు, డైరెక్ట్ గా ఎక్కడ కనబట్టలేదు ప్రజల్లో. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు సార్ చెప్పండి సార్. వీరేంద్ర గారు ఎన్డీఏ కూటమి బలపరిచిన చల్లా శంకర్రావు గారికే మేము కూడా మద్దతు ఇస్తున్నాం. నేను కూడా స్వయంగా ఎందుకంటే రాజమండ్రిలో నివాసం ఉన్నా కానీ ప్రత్యక్షంగా రాజమండ్రిలో నేను ఎప్పుడు కూడా ఈ పెద్ద నాయకులు వచ్చినప్పుడే తిరుగుతాను. అలాగే చల్లా శంకర్రావు గారు నాకు చాలా కాలం నుంచి చిరపరిచేస్తులు. అలాగే కూటమి తరపున పోటీ చేస్తున్న వాళ్ళందరికీ ఏసీ ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో చల్లా శంకర్రావు ప్యానల్ని ఎన్డీఏ వస్తుంది నా మద్దతు ఇస్తున్నాను. అలాగే నేను కూడా గతంలో ఈ బ్యాంకుని శంకర్రావు గారు రాకముందు ఎలా ఉంది బ్యాంక్ బిల్డింగులు కానీ అవి కానీ, అలాగే శంకర్రావు గారు వచ్చిన తర్వాత ఎన్ని బ్రాంచులు పెట్టారు, ఎంతమందిని రిక్రూట్ చేశారు, అలాగే బ్యాంకుల్ని ఒక కార్పొరేట్ బ్యాంక్ స్థాయికి, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ స్థాయికి ఆయన తీసుకెళ్లి బ్యాంకుని ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే బ్యాంకుని అభివృద్ధి చేస్తూ ఎక్కడ కూడా ఏదో రాజకీయాల్లో బురదలు వస్తుంటాయి కామన్, కానీ బ్యాంకుని అభివృద్ధి దందాలో నడిపించి బ్యాంకుని వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు పెట్టి దాని అభివృద్ధి పనుల్లో నడిపించిన చల్లా శంకర్రావు ప్యానల్కే నేను మద్దతు ఇస్తున్నాను. నేను కూడా చాలా మంది మీరు అన్నట్టు మేమేంటంటే అవునండి, కానీ అవతల పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు చాలా చోట్ల వీధులు చోట్ల ఫ్లెక్సీలు పెట్టడం, కొంతమంది కాదు ఫోన్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. మీ ఎన్డీఏ కూటమి అలా చేసినట్టు ఎక్కడ కనపడలేదు. మీరు అంటే నాకంటే మీరు చూస్తాం, మీరు చేస్తాం, ఫోన్ చేస్తాం, అలా చూసాను, విన్నా. అది మీకు బయటకు ఎందుకు రావట్లేదు అంటే ఇది ఇది ఒక బ్యాంకులో ఇది కొంత బ్యాంకులో అప్పు తీసుకున్న వాళ్ళకి, బ్యాంకులో లోన్లు తీసుకున్న వాళ్ళకి సభ్యత అంటే నేను కూడా సొసైటీ చేశాను మా గ్రామంలో. సొసైటీ చేసినప్పుడు ఆ రైతులే వేస్తారు ఓట్లు, దానికి పెద్ద అడవాడు చేయక్కర్లేదు. మన పేరు ప్రతిష్టలను బట్టి మన చిరపరిస్థితులే ఉంటారు, మన మెంబర్సే ఉంటారు, దానికి ఆ మెంబర్స్దే ఇవ్వాలి. ఇది ఓవరాల్ ఎమ్మెల్యే ఎలక్షన్ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అయితే కొంచెం అలౌడ్ చేయాలి, పాంప్లెట్ ఇంటింటికి పంచాలి, వార్డుల్లో ఫ్లెక్సీలు కట్టాలి. ఇది ఓన్లీ సభ్యత్వం ఉన్న మెంబర్స్కే ఓటేసే అర్హత ఉంటుంది. కాబట్టి చాలా రీతిలో ఫ్లెక్సీలు పెడతాం, ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ గ్రీట్ చేస్తాం. మీరు చాలా సింపుల్ గా తీస్తే దాని 1000 కోట్లు టర్న్ అవుట్ అన్నారు. నెక్స్ట్ ఈ లాకర్లు ఏమో చల్లా శంకర్రావు పెట్టారని అన్ని చెప్పారు. దాని కూడా వివరణ అంటే అలా కాదండి. ఇప్పుడు అనుకోని పరిణామాల వల్ల కూటమి విజయాన్ని తర్వాత రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలకి ఒక పెను మార్పు తీసుకొచ్చి జిల్లాగా విజయవాడ పూర్వం అనేవారు, కానీ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాగా ప్రతిష్ట వచ్చింది రాజకీయంగా 2004 నుంచి, లేకపోతే 94 నుంచి లక్ష్మీపార్తి ఎన్టీ రామారావు పెళ్లి చేసిన నుంచి. ఆ రాజకీయ మార్పు కోసం ఓటమి తర్వాత మొదటి ఎలక్షన్ వైసీపీ వాళ్ళకి ఇదే. వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి మరి వాళ్ళు చేస్తారు, తప్పేం లేదు. రాజకీయాల్లో ఎవరి పై ఎత్తులు ఎవరి గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు. కానీ గత అనుభవంలో చల్లా శంకర్రావు గారు చేసిన బ్యాంక్ అభివృద్ధి చూసే బ్యాంకు సభ్యులు ఈ ప్యానల్ ఓటేస్తారని నా అభిప్రాయం. ఇప్పుడు ఇందులో మీ కార్యకర్త మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వీళ్ళ గురించి ఏ నెంబర్ కూడా తెలియపరచండి. అందరూ అలా చెప్పకూడదండి.